అంటే పాలిటిక్స్లో రావడానికి ఏది మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది? సర్వీస్ అనే ఇంటెన్షన్ ఉంటే డిఫరెన్స్ చేయొచ్చు అనే ఉద్దేశంతో పాలిటిక్స్లోకి వచ్చాను. అంటే పాలిటిక్స్లోకి రాకుంటే సర్వీస్ చేయలేమా? కానీ పాలిటిక్స్లో ఉంటే ఏమవుతుందంటే కొంచెం డెవలప్మెంట్, దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ దట్ యూ కెన్ డూ ఓన్లీ వెన్ యూ ఆర్ ఇన్ గవర్నమెంట్. లాస్ట్ టైం ఎలక్షన్స్లో చూసుకుంటే మీకు 3% మాత్రమే ఓటింగ్ పడింది. మీకు ఈసారి ఛాన్స్ పెరిగే అవకాశం ఉంది అంటారా? వేవ్ మారే అవకాశం ఉంది అంటారా? లాస్ట్ టైం కంపేర్ చేయడం ఇస్ నాట్ ఏ రైట్ థింగ్. ఎందుకంటే పీపుల్ నౌ థింక్ బీజేపీయే ప్రత్యామ్నాయం అని ప్రజలు నమ్ముతారు. వి ఆల్ నో యు ఆర్ వెరీ ఎడ్యుకేటెడ్, యు ఆర్ ఫ్రమ్ ఎన్ఆర్ఐ. స్థానికేతరుడు అనే ఒక ఒపీనియన్ కూడా ఉండొచ్చు. సో ఈ ఎన్ఆర్ఐ అనే ఇమేజ్ మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? అంటే మీరు అన్నది కరెక్ట్ మేడం. ఇంతకుముందు కొంతమంది ఎన్ఆర్ఐలు జస్ట్ ఎలక్షన్లు అప్పుడు రావడం, మళ్ళీ ఎలక్షన్ రిజల్ట్స్ కాగానే మళ్ళీ ప్లేన్ ఎక్కి మళ్ళీ వెళ్ళిపోవడం అట్లా జరిగినాయి, కొన్ని కేసెస్లో జరిగినాయి. కానీ నేను ఎలక్షన్స్ కాంటెస్ట్ చేయడానికి ముందు ఇంతకుముందు ఒకప్పుడు తెలంగాణలో రాజకీయాలు అనేవి కుల సమీకరణ మీద బేస్ అయ్యి జరిగేవి. ఇప్పుడు అవి మతపరంగా మారాయి అని అంటున్నారు. దీన్ని మీరు ఒప్పుకుంటారా? దుబ్బాకలో ఏం మతం ఉందని బీజేపీ గెలిచింది? దుబ్బాకలో ముస్లిం ఓటింగ్ పర్సెంటేజ్ చాలా ఉందా? లేదా దుబ్బాకలో ఎప్పుడైనా హిందూ ముస్లింల మధ్యలో? నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత అన్ని పబ్లిక్ సెక్టార్స్ ప్రైవేట్ సెక్టార్స్గా మారిపోతున్నాయి. ఎందుకు ప్రైవేటీకరణ చేయాల్సి వస్తుంది? చాలా వరకు ప్రైవేటీకరణలు జరుగుతున్నాయి. మేడం, మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్, నా చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్, ఒకవేళ బిఎస్ఎన్ఎల్ని ప్రైవేటీకరణ చేయకపోతే మన ఇద్దరి చేతిలో ఈ స్మార్ట్ ఫోన్స్ ఉండకపోతుండే. మన ఇద్దరం. హలో వ్యూవర్స్, ఈరోజు మనతో ఉన్నారు మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు వేరేపల్లి రఘునాథరావు గారు. మరి ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ముందుగా మీ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏం చదువుకున్నారు? ఎక్కడ పుట్టారు? నేను మంచిర్యాలలో పుట్టాను మేడం. 10th క్లాస్ వరకు స్కూలింగ్ అంతా కూడా మంచిర్యాలలోనే జరిగింది. మా ఫాదర్ మంచిర్యాలలోనే కాంట్రాక్టర్గా పనిచేస్తుండే, అక్కడ ఒక సిమెంట్ కంపెనీలో. దాని తర్వాత ఇంజనీరింగ్ కొరకు ఢిల్లీ యూనివర్సిటీలో చదివాను, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. తర్వాత ఒక 15 years యుఎస్లో ఐటీ ఇండస్ట్రీలో పనిచేశాను. యుఎస్లోనే యూనివర్సిటీ ఆఫ్ మ్యాసచ్యూసెట్స్లో ఎంబీఏ కూడా చదివాను. 2010లో ఇండియాకు షిఫ్ట్ అయ్యాము. 2010 నుంచి ఐటీకి సంబంధించి ఒక కంపెనీ రన్ చేశాము. దాదాపు తెలంగాణ స్టేట్లోనే అది సెకండ్ టాప్ 5 ఐటీ కంపెనీస్లో ఉండే. 2018 నుంచి కంప్లీట్గా పొలిటికల్ సైడ్లో, ఇక పాలిటిక్స్ని ఫుల్ టైమ్గా పెట్టుకొని లాస్ట్ 2.5 years నుంచి పాలిటిక్స్లోనే ఫుల్ టైం పనిచేస్తున్నాం. అంటే పాలిటిక్స్లో రావడానికి ఏది మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది? లేకపోతే ఆర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఉన్నారా? ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా పడిందా? లేదు మేడం, ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు. మా ఫ్యామిలీలో కూడా మా ఫాదర్ కానీ మా గ్రాండ్ ఫాదర్ కానీ ఎవరు పాలిటిక్స్లో ఎలక్షన్స్ కాంటెస్ట్ చేయడము అట్లా లేకుండే. నాకే జనరల్గా కూడా అంటే సోషల్ కాజెస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండే. నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా, చిన్నగా ఉన్నప్పుడు 10th క్లాస్లో స్కూల్ ఎలక్షన్స్ కూడా గెలిచి స్కూల్లో ప్రెసిడెంట్గా బాధ్యత ఉండే. దాని తర్వాత ఇంజనీరింగ్ చదివేటప్పుడు కూడా యాక్టివ్గా ఉండి అక్కడ కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండే నాకు ఇంజనీరింగ్ కాలేజ్ లెవెల్లో. దాని తర్వాత ఓవరాల్గా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాను. ఎక్కువ సేవా కార్యక్రమాలు అంటే మోస్ట్లీ రిమోట్ ప్లేసెస్లో కావచ్చు, విలేజెస్లో కావచ్చు, యూత్కి స్కిల్ డెవలప్మెంట్, ఉమెన్కి కొన్ని ప్రోగ్రామ్స్. లాస్ట్ 25 years నుంచి ఏదో ఒక సోషల్ సర్వీస్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి ఉండాను. ఒక మంచిర్యాలనే కాదు, తెలంగాణలో కూడా, ఇండియాలో కూడా. గుజరాత్లో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు కావచ్చు, ఒరిస్సాలో సైక్లోన్ వచ్చినప్పుడు, కార్గిల్లో వార్ జరిగినప్పుడు, ఇట్లా సేవాభారతి అని, తర్వాత ఐడిఆర్ఎఫ్ అని యుఎస్లో ఒక ఆర్గనైజేషన్ ద్వారా సర్వీస్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాడిని. సో సర్వీస్ యాక్టివిటీస్ చేసినప్పుడు చాలాసార్లు అనిపించింది, మా మంచిర్యాలే తీసుకుంటే అక్కడ కూడా పొలిటీషియన్స్, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు 4 times ఎమ్మెల్యే, కానీ మంచిర్యాల డెవలప్మెంట్ వైజ్ చూసుకుంటే, రియల్ ఎస్టేట్ ధరలు చూసుకుంటే హైదరాబాద్ మనం ఇక్కడ కూర్చున్న జూబ్లీ హిల్స్ ధరలకు సేమ్ ఉంటుంది, కానీ బేసిక్ డెవలప్మెంట్ కూడా లేదు. సో కొంచెం ఎడ్యుకేటెడ్ ఉండి వరల్డ్లో డిఫరెంట్ ప్లేసెస్ని చూసి ఆ అనుభవంతో కొంచెం ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ని పాలిటిక్స్లోకి తీసుకొచ్చి సర్వీస్ అనే ఇంటెన్షన్ ఉంటే
డిఫరెన్స్ చేయొచ్చు అనే ఉద్దేశంతో పాలిటిక్స్లోకి వచ్చాను. అంటే పాలిటిక్స్లోకి రాకుంటే సర్వీస్ చేయలేమా? సర్వీస్ చేయొచ్చు, డెఫినెట్గా సర్వీస్ యాక్టివిటీస్ కంటిన్యూ అవుతున్నాయి. పాలిటిక్స్కి రాకముందు కూడా చేశాము, పాలిటిక్స్లో ఉన్నప్పుడు కూడా సర్వీస్ యాక్టివిటీస్ కంటిన్యూ అవుతున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు ఆర్మీ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఒక 80 మెంబర్స్కి మేము లాస్ట్ 2 months నుంచి ఆర్మీకి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తున్నాం వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళకి జాబ్స్ రావాలని. ఒక ఆర్మీ అనే కాదు, ప్రైవేట్ ఇండస్ట్రీ కావచ్చు, అన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ చాలామందికి ప్రొవైడ్ చేయడానికి పనిచేస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన స్కిల్ కావచ్చు, ఎంకరేజ్మెంట్ కావచ్చు, అవన్నీ చేస్తున్నాం. కానీ పాలిటిక్స్లో ఉంటే ఏమవుతుందంటే కొంచెం డెవలప్మెంట్, దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ దట్ యూ కెన్ డూ ఓన్లీ వెన్ యూ ఆర్ ఇన్ గవర్నమెంట్, వెన్ యూ హ్యావ్ ద డిసిషన్ మేకింగ్ అథారిటీ. సో అటువంటి వాటికి చేయాలి అంటే యూ హ్యావ్ టు హ్యావ్ దట్ అథారిటీ. ఉదాహరణకు రోడ్ ఉంది, రోడ్ని నేను రిపేర్ చేయించలేను. నేషనల్ హైవేలో మొత్తం రోడ్డుకి అన్నీ ఎక్కడ చూసినా కూడా పాట్ హోల్స్ ఉంటాయి, చాలామంది చనిపోతుంటారు. మనం వెళ్ళి నేషనల్ హైవేని రిపేర్ చేయలేము అన్నట్టు. సో అటువంటి కొన్ని చేయాలి అంటే చేయొచ్చు. డ్రింకింగ్ వాటర్ ఉంది, మంచిర్యాల ఇసే గోదావరికి తలాపున ఉంటుంది మంచిర్యాల. గోదావరి రివర్ మంచిర్యాల డిస్ట్రిక్ట్, మంచిర్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి మొత్తం ఒక 60 kilometers డిస్టెన్స్ మంచిర్యాల కాన్స్టిట్యున్సీ పక్క నుంచి గోదావరి పోతుంటుంది. కానీ అటువంటి మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. లిటరల్గా స్టోన్ థ్రోయింగ్ డిస్టెన్స్లు ఉంటుంది గోదావరి. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది, సాగునీటి ప్రాబ్లం ఉంది. సో ఇవి చేయాలంటే మనం కంపల్సరీ ఎలక్ట్రల్ పాలిటిక్స్లో ఉండి అక్కడ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అయితేనే కొన్ని విషయాల్లో మనం ఇంపాక్ట్ చేయగలుగుతాం. ఎస్, అండ్ లాస్ట్ టైం ఎలక్షన్స్లో చూసుకుంటే మీకు 3% మాత్రమే ఓటింగ్ పడింది. సో ఇప్పుడు జరుగుతున్న చేంజెస్ కావచ్చు, ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్న ఏదైనా కావచ్చు, మీకు ఈసారి ఛాన్స్ పెరిగే అవకాశం ఉంది అంటారా? వేవ్ మారే అవకాశం ఉందంటారా? దెర్ ఆర్ 2 things. అంటే లాస్ట్ టైం కంపేర్ చేయడం ఈజ్ నాట్ ఏ రైట్ థింగ్. ఎందుకంటే మనం చూస్తే ఒక మంచిర్యాల నేను ఐ వాజ్ ఏ లేట్ ఎంట్రెంట్. నేను జస్ట్ ఎలక్షన్స్కి 15 days బిఫోర్ నాకు పార్టీ అవకాశం ఇవ్వడము, టైం చాలా తక్కువ ఉండే. కానీ ఓవరాల్గా తెలంగాణ స్టేట్లో అప్పుడు పీపుల్ బిలీవ్డ్, అంటే ఎవరైతే ఫర్ గవర్నమెంట్ ఉండేనో వాళ్ళందరూ టీఆర్ఎస్ కోటేశారు, ఎవరైతే ఎగెయిన్స్ట్ గవర్నమెంట్ ఉండేనో వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేశారు. మీరు మా పెద్దపల్లి పార్లమెంట్లో తీసుకుంటే బీజేపీకి 5,000 కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఒక 3 అసెంబ్లీలు మాత్రమే. మంచిర్యాలలో వచ్చాయి, తర్వాత ధర్మపురిలో వచ్చినాయి, తర్వాత పెద్దపల్లిలో వచ్చినాయి. పెద్దపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఒకప్పుడు వన్స్ అపాన్ ఏ టైం ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ఉండే. స్టేట్ మొత్తం కూడా అట్లనే వచ్చింది. ఎందుకంటే పీపుల్ థాట్ బీజేపీ వాజ్, అంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక పర్సెప్షన్ ఎట్లా క్రియేట్ చేశారు అంటే బీజేపీ అనేది మాకు అండర్స్టాండింగ్లో ఉన్నది అనేది ఒక క్రియేట్ చేశారు అన్నట్టు. క్రియేట్ చేస్తే పీపుల్ థాట్ ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనుకున్నారు. సో అందుకని ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్కి ఒక 60,000-70,000 ఓట్లు కామన్గా వచ్చాయి. కానీ ఇప్పుడు దాని తర్వాత ఇమ్మీడియట్గా లోక్సభ ఎలక్షన్స్ చూస్తే మనము టీఆర్ఎస్ ఓట్ పర్సంటేజ్ పడిపోవడము, బీజేపీ 4 సీట్లు గెలవడము, ఇక అప్పటి నుంచి కంటిన్యూషన్. మీరు దుబ్బాక కావచ్చు, ఎమ్మెల్సీ ఎలక్షన్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, పీపుల్ నౌ థింక్ బీజేపీ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్, బీజేపీయే ప్రత్యామ్నాయం అని ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్కి ఎక్కడ కూడా మీరు కనబడతలేరు. దుబ్బాకలో కనబడలేదు, జిహెచ్ఎంసీలో కనబడలేదు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కనబడలేదు. సో ఇప్పుడు ఆల్టర్నేటివ్ బీజేపీ అని. సో అప్పటి నుంచి నేను కూడా లాస్ట్ 2 years నుంచి కాన్స్టిట్యున్సీలో ఇష్యూస్ మీద కొట్లాడడము, కాన్స్టిట్యున్సీలో అనేక పబ్లిక్ ఇష్యూస్ ఉన్నాయి, వాటి మీద ధర్నాలు చేయడము, చాలా కార్యక్రమాలు చేయడము, దాంతోపాటు సర్వీస్ యాక్టివిటీస్ చేయడం. సో ఇప్పుడు చాలా వాతావరణం మారింది. ఈవెన్ మీరు లాస్ట్ ఇయర్ జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ తీసుకుంటే బీజేపీకి ఒకప్పుడు క్యాండిడేట్స్ కూడా ఉండకపోతుండే పోటీ చేయడానికి. మంచిర్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 76 మంది కౌన్సిలర్ క్యాండిడేట్లకు 71 మంది బీజేపీ నుంచి కాంటెస్ట్ చేశారు. ఒక మున్సిపాలిటీలో బీజేపీ ఓటింగ్ షేర్ 20% క్రాస్ అయింది. దిస్ ఈస్ బిఫోర్ దుబ్బాక ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో ఓవరాల్గా ఇప్పుడు ఉన్న అంటే సిచ్యువేషన్ వీ కాంట్ కంపేర్ విత్ 2018. ఇట్స్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ సిచ్యువేషన్. పీపుల్ వాంట్ చేంజ్ అండ్ ఆ చేంజ్ బీజేపీ ద్వారానే వస్తుంది అని ప్రజలు నమ్ముతున్నారు. వి ఆల్ నో యు ఆర్ వెరీ ఎడ్యుకేటెడ్, యు ఆర్ ఫ్రమ్ ఎన్ఆర్ఐ. అయితే అది మీకు ఎప్పుడైనా ప్లస్ అయిందా లేకపోతే మైనస్ అయిందా? ఎందుకంటే చాలా మందికి ఎన్ఆర్ఐ అంటే అక్కడ అంత ఆలోచించే శక్తి కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. స్థానికేతరుడు అనే ఒక ఒపీనియన్ కూడా ఉండొచ్చు. సో ఈ ఎన్ఆర్ఐ అనే ఇమేజ్ మీకు ప్లస్ అయిందా, మైనస్ అయిందా? అంటే మీరు అన్నది కరెక్ట్ మేడం. ఇంతకుముందు కొంతమంది ఎన్ఆర్ఐలు జస్ట్ ఎలక్షన్లు అప్పుడు రావడము, ఎలక్షన్ల టైంలో కాంటెస్ట్ చేయడము, మళ్ళీ ఎలక్షన్ రిజల్ట్స్ కాగానే మళ్ళీ ప్లేన్ ఎక్కి మళ్ళీ వెళ్ళిపోవడం, అట్లా జరిగినాయి, కొన్ని కేసెస్లో జరిగినాయి. కానీ నేను ఎలక్షన్స్ కాంటెస్ట్ చేయడానికి ముందు ఒక 8 years ముందే వచ్చేసాను. 2010లోనే వచ్చేసాము మేము.
దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి ఒక 11 years అయింది. మా ఫ్యామిలీ పిల్లలు అందరం ఇక్కడే సెటిల్ అయిపోయినాం. సో ఇప్పుడు ఆ ఎన్ఆర్ఐ అనడం అది పెద్ద రిలవెంట్ కాదు. కాకపోతే వేరే కంట్రీస్లో ఉండి అక్కడ వేరే కంట్రీస్లో చదువుకోవడం వలన, వేరే కంట్రీస్లో ఎట్లయితే డెవలప్మెంట్ ఉందో అది చూడడం వలన కొంచెం ఐడియా, అంటే కొంచెం ఓవరాల్ నాలెడ్జ్, ఓవరాల్ థింకింగ్, ఒక బ్రాడ్ విజన్ అనేది బిల్డ్ అయింది. దానికంటే ఎక్కువ ఇక్కడికి వచ్చినాక నేను ఏదైతే మా ఐటీ కంపెనీ ఉండేనో, వీ క్రియేటెడ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ అట్లీస్ట్ ఫర్ 2000 పీపుల్. 2000 యంగ్ ఇంజనీర్స్ ఫ్రమ్ తెలంగాణ గాట్ జాబ్ ఇన్ అవర్ కంపెనీ. సో వీ క్రియేటెడ్, అంటే చాలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసినాం. యూత్కి ఏం కావాలి ఈరోజు? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎంప్లాయ్మెంట్. మంచిర్యాల డిస్టిక్లో చాలా ఎడ్యుకేటెడ్ ఉంటారు. మీరు ప్రతి ఇంటికి వెళ్తే ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగి ఉన్నాడు ఇవాళ మంచిర్యాల. అంటే సంబడి హు ఫినిష్డ్ డిగ్రీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ చదువుకొని ఉన్నారు, వాళ్ళకు కూడా జాబ్స్ లేవు. సో అటువంటి దగ్గర నాకు ఉన్న అనుభవం ప్లేస్ ఏ వెరీ క్రిటికల్ రోల్. నాకున్న దాంతో నేను చాలామందికి జాబ్స్కి గైడెన్స్ ఇవ్వగలుగుతున్నాం, ప్లేస్మెంట్స్ చేయగలుగుతున్నాం. రాజకీయాలు అనేవి ఎప్పుడు ఓటింగ్ కావచ్చు, లేకపోతే వాళ్ళని ఎన్నుకోవడం కావచ్చు, కులం మీద మతం మీద డిపెండ్ అయ్యి ఉండేవి. ఇంతకుముందు తెలంగాణలో, ఒకప్పుడు తెలంగాణలో రాజకీయాలు అనేవి కుల సమీకరణ మీద బేస్ అయ్యి జరిగేవి. ఇప్పుడు అవి మతపరంగా మారాయి అని అంటున్నారు. దీన్ని మీరు ఒప్పుకుంటారా? అట్లా ఏం లేదు మేడం, మతపరంగా మారిందని చెప్పడానికి ఏం లేదు. దాన్ని ఎప్పుడైతే బీజేపీ స్ట్రెంగ్త్ పెరుగుతుందో, దుబ్బాక కాన్స్టిట్యున్సీలో చూద్దాం. దుబ్బాకలో ఏం మతం ఉందని బీజేపీ గెలిచింది? దుబ్బాకలో ముస్లిం ఓటింగ్ పర్సెంటేజ్ చాలా ఉందా? లేదా దుబ్బాకలో ఎప్పుడైనా హిందూ ముస్లింల మధ్యలో గొడవలు జరిగినాయి? దుబ్బాకలో జరిగిన కౌంటింగ్ ఇట్ వాస్ కంప్లీట్లీ అగెయిన్స్ట్ గవర్నమెంట్. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేసారు. ఇట్ హాజ్ నథింగ్ టు డూ విత్ రిలీజన్. అక్కడ మతపరం కానీ దాని బేసిస్ మీద ఏం లేదు. మాకు వేరే వాళ్ళకి డిఫరెంట్ ఏంటంటే, మేము పాలిటిక్స్లో ఉన్నది కేవలం అధికారంలో రావడానికి పాలిటిక్స్ చేయట్లేదు. మా పార్టీ యొక్క సిద్ధాంతము అంత్యోదయ. మేము చేయాలనుకునేది ఏంటంటే, ఏదైతే ప్రభుత్వ ఫలాలు ఉన్నాయో అవి ప్రతి ఒక్కరికి, చిట్ట చివరి వ్యక్తికి కూడా అందేలాగా చూడాలి. అది మా యొక్క గోల్. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినాక కూడా అదే గోల్ మీద పనిచేస్తున్నారు. ఇవాళ విలేజెస్లో మీరు వెళ్ళి చూస్తే డెవలప్మెంట్ కావచ్చు, ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుంది. ఒకప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక సేయింగ్ ఉంటుండే, గవర్నమెంట్ ఒక 100 రూపీస్ ఖర్చు పెడితే అందులో బెనిఫిషరీస్కి 15 రూపీసే వెళ్తాయని. 85 రూపీస్ మిడిల్ మ్యాన్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, వాళ్ళ కమిషన్లకు వెళ్తున్నాయని. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చినాక ఏదైతే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్స్ పెట్టారో, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. జన్ధన్ అకౌంట్స్ ఉన్నాయి, 35 crore జనధన్ అకౌంట్స్ ఉన్నాయి. మొన్న కరోనా లాక్డౌన్ టైంలో ఇబ్బంది అవుతుందని ఒక్కొక్క అకౌంట్కి 500 రూపీస్ 3 months వేశారు. సో నరేంద్ర మోదీ గారు వచ్చాక ఆ ఇంటెన్షన్ తోటి పనిచేస్తారు. ఏదైతే మనకు వీకెస్ట్ ఆఫ్ ద ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ రీచ్ కావాలి. సో మేము కూడా పాలిటిక్స్ చేసేది ఏదో పవర్ కొరకు కాదు, జస్ట్ టు మేక్ షూర్ దట్ గవర్నమెంట్ మనీ ఈజ్ రీచింగ్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్. ఎస్, ఇప్పుడు అదే నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత అన్ని పబ్లిక్ సెక్టార్స్ ప్రైవేట్ సెక్టార్స్గా మారిపోతున్నాయి. ఎందుకు ప్రైవేటీకరణ చేయాల్సి వస్తుంది? చాలా వరకు ప్రైవేటీకరణలు జరుగుతున్నాయి. బిఎస్ఎన్ఎల్ కావచ్చు, ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఇవన్నీ ప్రైవేటీకరణకి గురవుతున్నాయి. మేడం, మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్, నా చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్, ఒకవేళ బిఎస్ఎన్ఎల్ని ప్రైవేటీకరణ చేయకపోతే మన ఇద్దరి చేతిలో ఈ స్మార్ట్ ఫోన్స్ ఉండకపోతుండే. మన ఇద్దరం ఇంకా ల్యాండ్ లైన్లు పట్టుకొని ఇద్దరం మాట్లాడుతుంటే. ఎందుకు? బిఎస్ఎన్ఎల్ ఎక్కడికి వెళ్ళినా సిగ్నల్ వస్తుండే. బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ వస్తుంది, బట్ సో మచ్ డేటా అట్ సచ్ ఎ చీపర్ కాస్ట్. ఇఫ్ యూ రిమెంబర్ మేడం, ఒకప్పుడు ఇంట్లో టెలిఫోన్ లైన్ కావాలి అంటే ఎమ్మెల్యే రికమెండేషన్, మినిస్టర్ రికమెండేషన్ కావాలి. ఈరోజు మొత్తం టెలికాం ఇండస్ట్రీ రివల్యూషనైజ్ అయింది. దానికి కారణం నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మనము అన్ని సెక్టార్స్ని ఓపెన్ అప్ చేసి డిస్ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లిబరలైజేషన్ కావచ్చు ఓపెన్ చేశాము. దాని కంటిన్యూషన్ వాజ్పేయి గారి గవర్నమెంట్లో అయింది. అందుకనే ఈరోజు ఇన్ని ఫోన్స్ మన దగ్గర ఉన్నాయి, ఇన్ని సర్వీసెస్ ఉన్నాయి, ఇంత చీప్ అఫోర్డబుల్ ప్రైస్లో మనం చేయగలుగుతున్నాం. ఒకప్పుడు యూఎస్కి ఫోన్ చేయాలంటే మన ఇండియా నుంచి 120 రూపీస్ పర్ మినిట్ ఉంటుండే. ఈరోజు యూఎస్కి మీరు కాల్ చేయాలంటే ₹1.20 చేయగలుగుతున్నారు. సో కొన్నిసార్లు ప్రైవేటైజేషన్ అనేది, ఇప్పుడు సింగరేణి ఉందండి, మీరు సరే ప్రైవేటైజేషన్ చేయట్లేదు. ఇవాళ సింగరేణిలో ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తారు? అందరు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులే. సో సింగరేణి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చే జీతం ఎంత?
1/5 20% ఆఫ్ ద రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీ. సో సింగరేణి ఆల్రెడీ ప్రైవేట్ ఎంప్లాయీస్ తోటే రన్ అవుతుంది. ఇట్స్ ఎ గవర్నమెంట్ కంపెనీ రన్ బై ప్రైవేట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. దెన్ ఎందుకు మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకోవట్లేదు? ఎందుకు ఇలా అవుట్ సోర్సింగ్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే చీప్ కావాలి వాళ్ళకు. గవర్నమెంట్ ఎంప్లాయీ తీసుకుంటే ₹1,00,000 జీతం ఇవ్వాలి. అవుట్ సోర్సింగ్ ప్రైవేట్ ఎంప్లాయీస్కి అయితే ₹15,000 జీతం ఇవ్వచ్చని ఆల్రెడీ మన తెలంగాణ గవర్నమెంట్లో జరుగుతుంది. వాట్ ఈస్ హైదరాబాద్ మెట్రో మేడం? హైదరాబాద్ మెట్రో ప్రైవేట్ రైల్ కాదా? అది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ చేయలేదా? కరోనా టైంలో ఎంఎంటీఎస్ బంద్ చేశారు, ఇప్పటి వరకు ఎంఎంటీఎస్ ఓపెన్ చేయలేదు. హైదరాబాద్ మెట్రో రన్ అవుతుంది. హైదరాబాద్ మెట్రో ప్రైవేట్ ప్రాజెక్ట్ కాదా? రైల్వేస్ని ప్రైవేటైజ్ మోడీ గవర్నమెంట్ చేస్తుంది అంటూ హైదరాబాద్ మెట్రో ఏంటిది? ఇట్స్ ఎ వెల్ కన్స్ట్రక్టెడ్ ప్రాజెక్ట్, ఇట్స్ ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ పీపుల్. సో నేను అనేది ఏంటంటే దెర్ ఆర్ 2 థింగ్స్. ఒకటి గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ని పెట్టుకొని ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీని రన్ చేసి గవర్నమెంట్ బ్లీడ్ కావచ్చు. అంటే thousands of crores of rupees loss ప్రతి ఇయర్. గుడ్ ఎగ్జాంపుల్ ఇస్ ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియా ఉండడం వల్ల గవర్నమెంట్కి ఎవ్రీ ఇయర్ thousands of crores of రూపీస్ లాస్ ఇన్కర్ అయింది. కానీ ఎప్పుడైతే ప్రైవేట్ సెక్టర్కి ఓపెన్ అయిందో, మీరు నేను ఎటన్నా ఢిల్లీ కానీ తిరుపతి కానీ వెళ్తే వీఆర్ ఫ్లయింగ్ ఇండిగో టుడే అట్ ఏ చీపర్ కాస్ట్, అట్ ఏ మచ్ బెటర్ సర్వీస్. ఇండిగోకి వచ్చే ప్రాఫిట్స్ మీద ఇన్కమ్ గవర్నమెంట్కే వస్తుంది. దే ఆర్ పేయింగ్ ట్యాక్సెస్. More employment created, better customer service. So you have to look sector by sector. నేను అనేది ఏం మేడం అంటే అన్ని సెక్టర్స్ని మనం ప్రైవేటైజ్ చేయరాదు, కానీ కొన్ని సెక్టర్స్లో కస్టమర్స్కి బెటర్ సర్వీస్ ఇవ్వడానికి గవర్నమెంట్ ₹1,000 కోట్ల ప్రతి సంవత్సరం లాస్ ఇన్కర్ చేసే బదులు ప్రైవేట్ ప్లేయర్స్కి ప్రైవేట్ ప్లేయర్స్ కూడా విత్ ఇన్ ఇండియన్ ప్లేయర్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మల్టీనేషనల్స్, తీసుకొస్తే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, బెటర్ కస్టమర్ సర్వీస్ వస్తుంది. అంబాసిడర్ కార్ మనం అందరం తిరిగితే ఈరోజు రోడ్ల మీద ఎన్ని కార్లు ఉంటుండేనా? లేదు. చేయాల్సిన సెక్టర్ గవర్నమెంట్ ఎక్కడ ఎక్కువ ఫోకస్ చేయాలి? ఎడ్యుకేషన్, హెల్త్. ఈ సెక్టర్స్లో మనం ఈరోజు ₹1,00,000 ప్రైవేట్ వాళ్ళకు పే చేస్తున్నాం. గవర్నమెంట్ ఇఫ్ ఇట్స్ మంచి స్కూల్స్ని రన్ చేసి నాణ్యమైన వైద్యం అందించి విద్యకు కావాల్సిన స్కూల్స్లో కరెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే ఒక మధ్యతరగతి కుటుంబము ఒక 2 పిల్లలు ఉంటే మంచిర్యాల లాంటి టౌన్లో ఇయర్కి 30,000 to 40,000 ప్రైవేట్ స్కూల్ ఫీజు కడుతున్నారు. ప్రతి చిన్న ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తారు. ఒక మధ్యతరగతి కుటుంబం యావరేజ్గా ₹1,00,000 ఈ రెండింటి మీద స్పెండ్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. ఈ 2 ప్రైవేట్ ప్లేయర్స్ ఎందుకు? గవర్నమెంట్ ఈ రెండింటిని కరెక్ట్గా ఇస్తే మన పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్కి పోయి చదువుకోవాలి. మనందరికీ ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. విద్యా వైద్యం అనేది గవర్నమెంట్ రన్ చేయాలి. ఈ 2 సెక్టర్లేమో బేసిక్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల చిన్న చిన్న కుటుంబాలు వెళ్ళి ₹1,00,000 ప్రైవేట్ ప్లేయర్స్ మీద ఖర్చు పెడుతున్నారు. దెన్ షుడ్ వి టాక్ అబౌట్ దట్ ఆర్ నాట్? ఎస్, వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దట్. విద్యా వైద్యం ఎప్పుడైతే మన ఇండియాలో కావచ్చు స్టేట్లో కావచ్చు ఫ్రీగా దొరుకుతుందో అప్పుడు మనం ఈ స్టిల్ డెవలపింగ్ కంట్రీ అనేది పోతుందేమో అని అకార్డింగ్ టు మీ, నా ఉద్దేశం. కరెక్ట్. సో ఇది ఎందుకు మరి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో ఎందుకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావట్లేదు అంటారు? ఎందుకు ఆ డెవలప్మెంట్ జరగట్లేదు అంటారు? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గవర్నమెంట్ స్కూల్లో చాలా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. టీచర్స్ ఆర్ వెల్ క్వాలిఫైడ్. ఎస్, బికాస్ ఇది మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ స్కూల్లో టీచర్స్ ఏముందంటే నార్మల్గా మనం రిక్రూట్ చేసుకుంటాం. బట్ గవర్నమెంట్ టీచర్స్ అలా కాదు. వాళ్ళు చాలా ప్రిపేర్ అవుతారు, బీఈడీ చేస్తారు, డిఎస్సి చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఎంట్రన్స్ టెస్టులు రాసి అక్కడ క్వాలిఫై అయిన వాళ్ళని మనం ఫిల్టర్ చేసి తీసుకుంటాం. కంపేర్ టు నార్మల్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఆర్ వెరీ ఎడ్యుకేటెడ్ అని చెప్పొచ్చు, మోర్ టాలెంటెడ్ అని చెప్పొచ్చు. బట్ గవర్నమెంట్ స్కూల్స్కి ఎవరు మక్కువ చూపించట్లేదు జాయిన్ చేయడానికి. ఈవెన్ పేరెంట్స్ కూడా గవర్నమెంట్ స్కూలా అని లైట్ తీసుకునే పొజిషన్లో ఉన్నారు. ఈ చేంజ్ ఎక్కడ రావాలంటారు? ఇది ఫస్ట్ మేడం, గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ ఆర్ వెల్ క్వాలిఫైడ్, వాళ్ళ దగ్గర ఒక మంచి బిల్డింగ్ ఉంది. కానీ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఆ బిల్డింగ్ యొక్క మెయింటెనెన్స్ ఉండేది. మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ టాయిలెట్స్ ఉండే. సో గర్ల్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ కూర్చోవడానికి చాలా చోట్ల బెంచీలు కూడా ఉన్నాయి, ఇంకా కింద కూర్చొని ఉంటారు, క్లాస్లో ఒక ఫ్యాన్ ఉండదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఒక బిల్డింగ్ కట్టడం కాదు, ఆ బిల్డింగ్ని మెయింటైన్ చేసి ఆ బిల్డింగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ ఉందా చూడడం. రెండవది టీచర్స్ ఆర్ వెల్ క్వాలిఫైడ్, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కొంచెం మోటివేషన్ ఇవ్వడం. గవర్నమెంట్ స్కూల్లో కూడా కొంచెం కాంపిటేటివ్ స్పిరిట్ తయారు చేయడం చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మనం చాలాసార్లు చూస్తాం. మా మంచిర్యాల దగ్గరే 2 years బ్యాక్ ఒక గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ ఫుల్ అని బోర్డు పెట్టారు. అడ్మిషన్స్ ఫుల్, దెర్ ఆర్ నో అడ్మిషన్స్, నో వేకెన్సీస్ అని బోర్డు పెట్టారు. ఆ గవర్నమెంట్ స్కూల్కి అంత క్రేజ్ ఎందుకు వచ్చింది అంటే ఆ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ కావచ్చు, ఆయన చాలా సెల్ఫ్
మోటివేటెడ్ పర్సన్. Okay. అందుకనే ఆ గవర్నమెంట్ స్కూల్ని కంపేర్ టు అదర్ స్కూల్స్ చాలా డిఫరెంట్ స్టేజ్కి తీసుకెళ్ళగలిగాడు అతను. ఇప్పుడు మనము అట్లా మోటివేట్ ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ని టీచర్స్ని చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి మెయింటెనెన్స్ కరెక్ట్గా చేస్తే బాగుంటుంది. కానీ గవర్నమెంటే ప్రైవేట్ ప్లేయర్స్ తోటి నెక్సెస్ అయ్యి ఆపరేట్ చేస్తే, ప్రైవేట్ ఏవైతే కార్పొరేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కావచ్చు, లేదా ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో వాళ్ళతోటే గవర్నమెంట్ నెక్సెస్లో పనిచేస్తే అట్లనే కంటిన్యూ అవుతుంది. అది చేంజ్ చేయాలి అంటే వీ షుడ్ ఫోకస్ ఆన్ మోటివేటింగ్ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్స్, టీచర్స్. వాళ్ళకు ఒక టార్గెట్స్ ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళకు పని చేయాలి. మనకు వాళ్ళకి కావాల్సిన ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫెసిలిటీస్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పోలీస్ డిపార్ట్మెంట్కి రావాలి అని ఎందుకు అనిపించింది? ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఎస్ఐ ఉద్యోగం ఎట్లా అంటే సమాజంలో ఒక గొప్ప గుర్తింపు, గౌరవము, హోదా, అధికారము వీటన్నిటితో పాటు మనకు